ఈరోజు 77 సంవత్సరాల కిందట ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఫామ్ అయిందండి. సపరేట్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ కింద. దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 1న సిఏ డే జరుపుకుంటూ ఉన్నాము. అది మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఆయన పెన్ను కంటే కూడా మా పెన్నుకి ఎక్కువ విలువ ఉందని సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం మాకు చాలా గొప్ప. ఈ సమాజం డెవలప్ అవ్వడానికి మా వంతు కృషిగా మేము దోహదపడుతున్నాం. అండ్ ఈరోజు మన వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇలా అభినందించినందుకు ధన్యవాదాలు. సిఏ ఆవశ్యకత ఎంతవరకు ఉంటుంది సమాజంలో? సమాజంలో సంపాదించే వాళ్ళందరికీ సిఏ ఉపయోగపడతారండి. ప్రతి ఒక్కళ్ళు 4 లక్షల పైన ఆదాయం ఉన్న వాళ్ళంతా రిటర్న్ ఫైల్ చేయాలి. వాళ్ళందరికీ మా లాంటి చార్ట్ అకౌంటెంట్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. పెద్ద టర్న్ ఓవర్లు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఆడిట్ చేయించుకోవాలి. వాళ్ళందరికీ కూడా మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. వాళ్ళ డాక్టర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్ తరఫున మన ఆర్యవైశ్య డాక్టర్ వరకు సన్మానం చేయడానికి వచ్చారు. దానికి చాలా ఆనందంగా ఉంది. డాక్టర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే డాక్టర్ బీసీ రాయ్ ఆయన జన్మదినాన్ని ఆయన చేసిన సేవను గుర్తు చేసుకోవడానికి డాక్టర్స్కి ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ కమర్షియల్గా అవుతున్నారు. అది కాదు, కొంచెం సేవాతత్వం కూడా మెయింటైన్ చేయండి అనేది ఇలాంటి డేస్ రిమైండ్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ అంటే యాక్చువల్గా గాడ్ ఆఫ్టర్ గాడ్. సో డిసీజెస్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నది క్లియర్గా పేషెంట్స్కి క్లారిటీగా చెప్పేస్తే వాళ్ళు మనల్ని నమ్మొస్తారు. కాబట్టి ఏం చేయాలో తర్వాత ఫర్దర్గా చేసుకుంటారు. అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ తగ్గించుకొని సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి. బట్ యాజ్ యూజువల్ డాక్టర్స్ కూడా సర్వైవ్ అవ్వాలి. కాబట్టి ఓకే, పేషెంట్స్ ఇచ్చేది అమౌంట్లు అవన్నీ కదా వదిలేయచ్చు, పట్టించుకోవాల్సిన పని ఏం లేదు. కానీ నిజాయితీగా నీట్గా చేస్తే దానికి మంచి రికగ్నిషన్ ఉంటుంది. కొంతమంది వాళ్ళు చేయలేని రోగాలు కూడా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఒక పర్సన్ లేమ్యాన్ మన దగ్గరికి వచ్చాడు నమ్మి మనం ఏం చేయగలుగుతాం అంతవరకు చేసి మిగతాది వేరే వాళ్ళకి పంపిస్తే ఇంకా డాక్టర్ల మీద గౌరవం ఉంటుంది. మన కోవిడ్ టైంలో అన్ని కంట్రీస్ సేవ చేశారు, కానీ మన ఓన్లీ మన భారతదేశంలో మాత్రమే సంపాదించుకున్నారు. అది చేయకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే.